హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా పాప అయితే హాయ్ చెప్తుంది. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి మా పాపకి. అండ్ ఈవినింగ్ టైం అయినా కూడా ఎండ చూడండి ఎలాగుందో. ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నామండి. ఎందుకు వెళ్తున్నాము, ఏంటి అనేది వీడియోలో అయితే చూడండి. మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి సెలవు అవ్వడంతో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మా హస్బెండ్‌ని తీసుకొని వెళ్తున్నాననమాట. దగ్గరూరే కాబట్టి స్కూటీ వేసుకొని బయలుదేరి వెళ్తున్నాము. ఇంకా మా ఊరు ఎంట్రన్స్ అనమాట ఇదంతా కూడాను. ఇక్కడ మేము చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళమండి. వచ్చేసి పొలాల గట్ల మీద అట్లా ఆడుకునేవాళ్ళమనమాట. ఇది మర్రి చెట్టు మా ఫేవరెట్ అండి. ఊడలు పట్టుకొని ఎక్కువగా ఊగుతూ ఆడేవాళ్ళము. ఇక్కడే టైమ్ స్పెండ్ చేసేవాళ్ళము. మా ఊరి వినాయకుడి గుడి అండ్ ఆంజనేయ స్వామి గుడి పక్కన వాటర్ ట్యాంక్ అనమాట. ఇదే ఊర్లోకైతే ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ దాటి కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్ళంగానే మా ఇల్లయితే వచ్చేస్తది. ఇంకా ఇదేననమాట మా ఇల్లయితేను. ఇక్కడంతా గూడా చాలా చెట్లుండేటివండి. నాకు మా చెల్లికి పెళ్ళవ్వంగానే ఇంకా మా అమ్మ అయితే చాలా చెట్లనేది పోగొట్టేసింది మెయింటైన్ చేయలేక. ఇంట్లోకి వెళ్ళంగానే లగేజ్ పక్కన పెట్టేసి జాంకాయ ఉంటే దోరకాయ అదైతే కోసుకున్నాననమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది. వద్దు మార్నింగ్ అయితే చేలోకి వెళ్దామని చెప్పారు. ఇంకా మార్నింగ్ లేచి నేను, మా హస్బెండ్ అండ్ మా పాప అండ్ అమ్మ అందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసి ఇంకా పొలంలోకి అయితే వచ్చేసాము. ఇదే అనమాట మా పొలం అయితేను. మా అమ్మ అయితే తాటికాయలు కోయడానికి దోటికర్ర అయితే పట్టుకొని ఉంది. ఇంకా మేము అక్కడికి చేలోకి వెళ్ళగానే అక్కడ వచ్చేసి ఎవరో తాటికాయలు అయితే కోసి పెట్టున్నారనమాట. మేము కోసుకోకుండానే 1, 2 గెడలు అయితే మాకు దొరికాయి. ఇంకా వెళ్ళగానే అవైతే మా హస్బెండ్ కోసిచ్చేసారు. మేము తినేసాము. ఇవన్నీ కూడా మా తాటి చెట్లండి. మా పొలంలో ఉండేటివేను. అంటే చేలన్నాక ఎవరో ఒకరు కోసుకొని వెళ్తూ ఉంటారు కదా. ఇంక అమ్మ వాళ్ళు కూడా ఏమనలేదు. సర్లే మేము వస్తున్నాం కదా అని వాళ్ళు ఉంచిపెట్టారు ఎవరిని కొయ్యనీకుండాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గర నుంచి కూడా ఆ లాస్ట్ అక్కడ బర్రెలు కనిపిస్తున్నాయి కదా దూరంగాను, ఆ రోడ్డు వరకు కూడా మా పొలమే అనమాట. మా నాన్న అయితే ఇప్పుడే బర్రెలను అయితే చెలోకి అయితే తోలుకొని వచ్చారు. ఇంకా అమ్మ, నేను అండ్ మా హస్బెండ్, మా పాప స్కూటీలో వచ్చేసాము. ఇంక మా పాప అయితే మా నాన్నని తీసుకొని వస్తూ ఉంది వెళ్ళి. ఇంకా మా నాన్న రాగానే ఒక 2 తాటికాయలు అయితే మా నాన్నకైతే కొట్టించామండి. మా నాన్న కూడా తిన్నారు. ఇంకా తాటికాయలు అయితే కోద్దాం అని చెప్పి దోటి కర్రకైతే కొడవలు కట్టి తాటికాయలు అయితే కోస్తున్నారండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ స్తంభం దగ్గర, అక్కడ కూడా మా పొలం ఉంది. ప్లస్ ఈ తాటి చెట్లు అవతల కూడా మా పొలం అయితే ఉందన్నమాట. అక్కడ కూడా ఒక తాటి చెట్టు ఉంది, చేలోకి అడ్డంగా ఉందని చెప్పి కొట్టేశారనమాట. ఇదిగోండి దోటికర్రకి కొడవలు అయితే కడుతున్నారు. ఒకవైపు కట్టారు కానీ అది ఉండలేదు, ఊడిపోయింది. ఇంకొక సైడ్ అయితే కొడవలి పురికోస్తో బాగా గట్టిగా కట్టి తాటికాయలు అయితే కోస్తున్నారనమాట. అంటే కొన్ని మంచి గెడలైతే ఉన్నాయి, చాలా వరకు అయితే ఉన్నాయి అంట. అందరు కోసుకొని వెళ్ళిపోయారు. మనం కాపలాగా ఉండలేం కదా, ఎవరు పడితే వాళ్ళు కోసుకొని వెళ్ళిపోతారు అని చెప్పి నాన్నైతే చెప్తున్నాడు అనమాట అమ్మకి. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే ఇంకా కొడవలు అనేది దోటికి కట్టి ఇలా తాటికాయలు ఎక్కడెక్కడ మంచిగా ఉన్నాయా అని చెప్పి కోస్తున్నారు. మేమైతే దూరంగానే నిలబడ్డామండి, ఇంకా అవి పైన పడతాయేమో అనేసి. కొన్ని మంచి గడలైతే కోసేశారు, ఇంకా కొన్ని అయితే చెట్లకైతే వదిలేసామండి. అవి కూడా మొన్న ఎవరో కోసుకొని వెళ్ళిపోయారంట. అంటే మనం ఈవినింగ్ వరకే చేలో ఉంటాము, వాళ్ళు ఎప్పుడు వచ్చి కోసుకొని వెళ్తారో కూడా మనకు తెలియదు కదా. అట్లా ఉంటుందన్నమాట పొలాలలో. నాన్న వాళ్ళు కూడా ఏమనేవాళ్ళు కాదు, ఎవరైనా కోసుకుంటున్నా గమ్ముగా అయిపోతారు, తినడానికే కదా అని చెప్పేసి. ఇంకా కొన్ని గడలైతే కష్టపడి అయితే మా హస్బెండ్ కోసారండి. మామూలుగా సిటీస్లో అయితే తాటికాయల్ని తెచ్చి ఇంకా ముంజులు అయితే అమ్ముతూ ఉంటారు. మాకైతే అవసరం లేదండి. ప్రతి సంవత్సరం కూడా మా చేలోకి వెళ్ళి మా తాటి చెట్లు దగ్గర ఉంటే తాటికాయలని అయితే మేమైతే తింటూ ఉంటామన్నమాట. ఇలాగా సరదాగా చేలల్లోకి వచ్చి అందరం కలిసి తాటికాయలు కోసుకొని కానీ తింటూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇవిగోండి, ఇవైతే 1, 2 గెడలు అనేది కోసారు. మిగతాయి తాటాకులు అడ్డం ఉండడం వల్ల
వల్ల కనిపించడం లేదండి. ఎక్కువగా లోపలికనేవి ఉన్నాయన్నమాట కొన్ని గెడలు. కాయి చూడడానికి చిన్నగా ఉన్నా కూడా ముంజు బాగుంది. అంటే కొంచెం లోతుగా అండ్ ఈ చిన్న సైజులో ఉన్నప్పుడే ముదిరిపోయేటట్టు ఉన్నాయన్నమాట కాయలైతేను. అంత బాగున్నాయండి. కొంచెం స్వీట్గా కూడా ఉన్నాయి. ఒకవైపు మా హస్బెండ్ అయితే తాటికాయలు కోస్తూ ఉంటే ఇంకొక వైపు మా అమ్మ అయితే కొడవలతో తాటికాయలు అయితే కోసుకొని తింటా ఉందన్నమాట. మా పాపకు కూడా కోసిస్తూ ఉంటే ఫుల్గా తింటుంది. ప్రతి సంవత్సరం కూడా మా పాపకు తాటి ముంజలు పెడుతుంటే అస్సలు తినేది కాదండి. ఈ సంవత్సరం అయితే తనకై తానే తింటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా నాన్నని కూడా తింటాత అని చెప్పి నెడతా ఉందండి మా పాప అయితేను. ఒకవైపు మా అమ్మ కోసిస్తూ ఉంటే మా పాప తింటా ఉందన్నమాట. సంవత్సరానికి ఒకసారైనా ఈ తాటి ముంజలు అనేది కంపల్సరీ తినాలండి. తింటే హెల్త్కి మంచిదంట. పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. నార్మల్గా మా చిన్నప్పుడైతే మా అమ్మ అయితే చేలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా తాటికాయలు కోస్తుంటారు కదా, వాళ్ళని అడిగి 1-2 గెడలు అయితే ఇంటికి తీసుకొని వచ్చేదన్నమాట. ఇంట్లోనే కోసిచ్చేది. మేము ఇళ్ళల్లోనే తినేవాళ్ళము. చాలల్లోకి చాలా తక్కువ అండి వచ్చి తినడం అనేది. అసలు మా నాన్న చాలల్లోకి కూడా రానిచ్చేవాడు కాదు. అసలుకి మా నాన్న ఉన్నాడంటే చేలోకి అడుగు పెట్టే వాళ్ళమే కాదండి. అంత భయం అన్నమాట మాకైతేను. ఇదంతా కూడా మా పొలమేను. ఆ స్తంభం దగ్గర ఉంది కదా, అది కూడా మా పొలమేనండి. ఆ పక్కన తాటి చెట్టు దగ్గర ఉండేది కూడా మా పొలమేనమాట. ఇంకా ఈ తాటికాయలు అయితే కొన్ని కోసుకొని తినేసి ఇంకొన్ని బస్తాకు వేసుకొని అయితే ఇంకా బయలుదేరి అయితే వెళ్తున్నాము. ఇంకా లాస్ట్ గెడ ఒకటి ఉందని చెప్పి దాన్ని అయితే కోస్తున్నారనమాట మా హస్బెండ్. మాకు పెళ్ళయి 7 ఇయర్స్ అవుతుందండి. ఈ 7 ఇయర్స్లో మేము 2-3 సార్లు అయితే మా చేలోకి వెళ్ళి మా సొంత తాటి చెట్లుకి తాటికాయలు కోసుకొని తిన్నామన్నమాట. సంవత్సరానికి ఒక్కసారైనా సరే మన ఫ్యామిలీతో కలిసి మన పొలంలోకి వెళ్ళి హ్యాపీగా గడిపితే ఆ కిక్కే వేరండి నిజం చెప్పాలంటేను. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. కొన్ని కాయలు అక్కడే కోసుకొని తిని ఇంకా కొన్ని కాయలు అయితే ఇంటికైతే తీసుకొచ్చుకున్నాం అనమాట. ఇంకా తర్వాత రోజు ఈవినింగ్ అయితే మేము బయలుదేరి మా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఉండలేదు. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కాబట్టి ఇంకా ఎప్పుడైనా వచ్చినా కూడా ఒక 2-3 డేస్ అలా ఉండేసి వెళ్ళిపోతూ ఉంటాము. మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నా వీడియోస్ మీకు డైలీ రావాలి అనుకుంటే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.